ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మన జీవము గల దేవుని యొక్క ప్రత్యేకత గురించి, ఆయన యొక్క గుణాన్ని గురించి, ఆయన యొక్క స్వభావం గురించి ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి లేఖన గ్రంథంలో ఈ రకంగా రాయబడి ఉంది: కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. ఎంత అద్భుతమైన మాట కదండి. ఒక చక్కటి స్పష్టత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రార్థిస్తున్నది ఎవరిని అంటే, మన ప్రార్థనలు వింటూ ఉన్న దేవుణ్ణి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మన పరిస్థితులను చూసి హేళన చేసేవారు, మన పరిస్థితులను చూసి అవమానపరిచేవారు, లేదా మన పరిస్థితులను చూసి దూరం పెట్టేవారు. మరి ముఖ్యంగా మన పరిస్థితులను చూసి చాటుగా తప్పించుకొని చూసి చూడనట్టు పోయే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. పోనీ మన కష్టం ఎవరితోనైనా చెప్పుకుందాము అంటే కనీసం మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి ప్రజల మధ్య మనం ఉంటూ ఉన్నాం. మన గురించి తెలిసిన వారు, మన కష్టాల గురించి తెలిసిన వారు ఎవరైనా చేయూతనిస్తారా, లేదా సలహానిస్తారా, లేదా సహాయం చేస్తారా అని ఎవరితోనైనా మన బాధ చెప్పుకుందాము అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వినడానికి సముఖంగా లేరు. నీ ఫోన్ కాల్ చూసి కట్ చేస్తున్నారు, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు, నువ్వు పిలుస్తున్నా విని వినబడినట్టు వెళ్ళిపోతున్నారు. అయితే ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ కన్నీటిని చూచుచున్న దేవుడు, నీ మొర వింటున్న దేవుడు ఈ రకంగా సెలవిస్తున్నాడు. ఇదిగో నేనున్నా నీతో అంటూ ఉన్నాడు. ప్రజలు నిన్ను దూరం చేసిన, ప్రజలు నిన్ను హేళన చేసిన, నీ కఠినమైన క్లిష్టమైన నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఇదిగో నా దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు, బట్ ఆయన చూస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు కార్చే కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ గుండెల లోతుల్లో ఉన్న బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. నేను హేళన చేస్తున్న వారిని చూస్తూ ఉన్నాడు, నిన్ను ఏడిపిస్తున్న వారిని చూస్తున్నాడు. మరి ముఖ్యంగా నీ బాధకు కారణమైన ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను నిర్మించిన వాడు నీ దేవుడై ఉన్నాడు. సృష్టికర్త అయిన వాడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీ కంటిని నిర్మించిన వాడు, నీ చెవిని నిర్మించిన వాడు, నీ మొర వింటున్నవాడుగా ఉన్నాడు. నీ పరిస్థితులను కంటూ కల్లారా చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి నీ కష్టాలు, నీ సమస్యలు ఆయనకు అప్పగించు. ఖచ్చితంగా నీ మొర ఆలకించి నీ కన్నీటిని తుడిచి ఆయన హక్కున చేర్చుకునే దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.